హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనూష. ఈరోజు ఎంతో మందికి ఉపయోగపడే ఇంపార్టెంట్ అప్డేట్‌తో మీ ముందుకొచ్చేసాను. ఏపీలో మగవాళ్లకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మగవాళ్లకు డ్వాక్రా సంఘాల్లో జాయిన్ అవ్వాలంటే ఎలాంటి అర్హతలు కావాలి, వీళ్ళకి ఎంతెంత రుణాలు ఇస్తారు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ఎక్కడైనా సరే డ్వాక్రా సంఘాలు అంటే ఇప్పటి వరకు కూడా మహిళలకే పరిమితం. ఇక నుంచి పురుషులకు కూడా డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మహిళా సంఘాలకు ఇచ్చే విధంగానే లోన్స్ కూడా విధి విధానాలు ఖరారు చేస్తున్నారు. పొదుపు సంఘాల వారీగా పురుషులు తమ స్వయం ఉపాధి పొందేలా ఈ నిర్ణయం రూపకల్పన చేశారు. ఏపీ రాష్ట్రంలో విజయవాడతో పాటు విశాఖలో ఏప్రిల్లో ఈ పురుష డ్వాక్రా సంఘాలు ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా 1000 సంఘాలు ఏర్పాటు దిశగా రంగం సిద్ధమైంది. పురుషులకు డ్వాక్రా సంఘాలను 25 నగరాల్లో అమలు చేసేలా పనులు సిద్ధం చేస్తున్నారు. జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్ 2.0 కార్యక్రమంలో దేశవ్యాప్తంగా 25 నగరాల్లో పురుషులతో పాటు పొదుపు సంఘాలు ఏర్పాట్లకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో తొలి విడతలో భాగంగా ఏపీలో విజయవాడలోని విశాఖపట్నంలో పొదుపు సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. అవి కూడా ఏప్రిల్ నెలలో వీటిని ప్రారంభించేలా ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ సంఘాల ద్వారా మహిళలతో పాటు పురుషులకు కూడా అదే విధంగా పొదుపు అలవాట్లు చేయించాలని ఉద్దేశంతోనే పొదుపు సంఘాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో అసంఘటిత కార్మికుల ఆర్థిక సామాజిక అభివృద్ధి కోసం వీటిని రూపొందిస్తున్నారు. పొదుపు సంఘాలుగా ఏర్పడిన వారికి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పురుషులు ఈ పొదుపు సంఘాలను ఏర్పాటు చేసుకోవాలంటే కావాల్సిన అర్హతలు: భవన నిర్మాణ పనులపై ఆధారపడే కార్మికులు, జొమాటో వంటి సంస్థల తరపున ఆహారం, కూరగాయలు, నిత్యావసర సరుకులు చేసే గిగ్ కార్మికులు, ఆటో రిక్షా, తోపుడు బళ్ల కార్మికులు, వృద్ధులు, పిల్లల సంరక్షణ కేంద్రాల్లో ఇళ్లలో పనిచేసే వాళ్ళు, వీధుల్లో చెత్త సేకరించే కార్మికులు పురుషుల పొదుపు సంఘాల్లో చేరేందుకు అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది. ఇంకా ఒక్కో సంఘానికి గరిష్టంగా 5 సభ్యులు ఉంటారు. ప్రతి నెల ఒక్కో సభ్యుడు కనిష్టంగా 100 రూపాయల చొప్పున పొదుపు చేయాల్సి ఉంటుంది. 3 నెలల తర్వాత పొదుపు మొత్తంపై 6 రెట్లు లేదా 1,50,000 వరకు రుణాన్ని బ్యాంకుల ద్వారా అందించనున్నారు. సభ్యులు సకాలంలో బ్యాంకు రుణం తిరిగి చెల్లించడం ద్వారా అదనపు రుణాన్ని కూడా పొందేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. ఏపీలో దశల వారీగా ఈ కార్యక్రమాన్ని విస్తరించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. రెండో విడతలో భాగంగా కాకినాడ, ఏలూరు, అంబేద్కర్ కోనసీమ, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, కర్నూలు జిల్లాలో సంఘాలు ఏర్పాట్లు చేయాలని కూడా భావిస్తుంది. పురుషుల పొదుపు సంఘాలు ఏర్పాటులో భాగంగా కార్మికుల గుర్తింపు కోసం ఆయా జిల్లాలలో త్వరలో సర్వే నిర్వహించాలని మొప్మా అధికారులు కూడా నిర్ణయించారు. సభ్యులకు ఇచ్చిన రుణ మొత్తాన్ని తమ కుటుంబం, వృత్తి అవసరాల కోసం, ఉపాధి అవకాశాల కోసం వాడుకునే వెసులుబాటు కల్పించారు. డ్వాక్రా సంఘాల ఏర్పాటు పైన సానుకూల స్పందన కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. మరి మహిళలకే కాకుండా పురుషులకు కూడా ఏపీ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలు ఏప్రిల్ నుంచి ఉండబోతున్నాయి. అవి కూడా ధనికులు కాకుండా పేద ఇంకా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పురుషులు మాత్రమే అర్హులు. ఈ వీడియో నచ్చితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.